యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సెక్స్ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి అవగాహన కలిగించడానికి మీతో ముఖాముఖిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీ నుంచి వచ్చిన ఈ ప్రశ్నలన్నింటికి లేకపోతే సమస్యలన్నింటికి ఈ కార్యక్రమం ద్వారా మీకు కొంత పరిష్కారం సూచించడం జరుగుతుంది. నా వయసు 60 సంవత్సరాలు, మా ఆవిడ వయసు 55 సంవత్సరాలు. నిన్న మొన్నటి దాకా మేమిద్దరం దాంపత్య జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నాం. మాకిద్దరు అబ్బాయిలు, పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంతవరకు అత్త కోడల మధ్య ఎటువంటి గొడవలు లేవు. కానీ ఇటీవల మా ఆవిడ కోడల మీద విసుక్కోవడం, అరవడం ఎక్కువైంది. మొదట్లో కోడలు ఊరుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఎదురు చెప్పడం నేర్చుకున్నారు. కుటుంబ వాతావరణం అంతా చెడిపోయింది. చివరికి మా ఇద్దరి మధ్య కూడా సెక్స్ సంబంధం లేకుండా పోయింది. సెక్స్ సామర్థ్యం ఉండి కూడా సెక్స్కి దూరంగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే పడగదిలోకి విసుగ్గా వస్తుంది, అలసిపోయినట్టు కనబడుతుంది. ఇక నాకు మూడు ఉండదు. ఈ వైపరీత్యం ఏమిటో నాకు అందుపడటం లేదు. మా సంసారం సంతోషకరంగా మారే మార్గం ఉందా? ఇదేంటో తెలుసా అండి, ఆడవాళ్ళకి 45-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా ముట్లు ఇండిపోయే పరిస్థితి శాశ్వతంగా పోతాయి. దాన్ని మెనోపాజ్ దశ అంటాం. ఎవరికైతే ఏ లేడీస్కి అయితే శాశ్వతంగా మెన్సెస్ ఆగిపోతుందో ఆగిపోయిన దశని మెనోపాజ్ దశ అంటాం. ఈ మెనోపాజ్ దశ వచ్చిన తర్వాత ఆడవాళ్ళలో శారీరకంగా మార్పులు, మానసికంగా మార్పులు వస్తాయి. మానసికంగా ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ జరిగేదంటే సెక్స్ మీద ఆసక్తి తగ్గిపోయింది. అంతకుముందు ఒక 35-40 సంవత్సరాల వయసులో మంచి హుషారుగా ఉన్న లేడీస్ ఈ మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆ సెక్స్ అంటేనే వరకు విరక్తి కలిగి ఉంటారు. ఎందుకని? వాళ్ళలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గింది. లేడీస్లో ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే మీకు మెనోపాజ్ వచ్చిందో ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది అన్నమాట. ఈస్ట్రోజన్ తగ్గిపోతే మెనోపాజ్ వస్తుంది. ఎవరైతే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందో ఓవరీస్ నుంచి మెనోపాజ్ ఈస్ట్రోజన్ తగ్గిపోవడంతో వాళ్ళలో సెక్స్ అంటే అనాసక్తి, అంటే సెక్స్ అవసరం లేదు, నా ముందు బాబు నా సెక్స్ లెవెల్ ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. రెండోది సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. ఇంకో పైగా ఎప్పుడైతే ఈస్ట్రోజన్ తగ్గిపోతుందో యోని మార్గంలో అక్కడ పొరలు ఉంటాయి, పలసన అయిపోయి సెక్స్ చేసింటే నిప్పుడు పుడుతుంది. నెప్పుట్టి అమ్మో నొప్పిగా వద్దునే బాబు సెక్స్, ఈ బాధ ఎందుకని అనుకుంటారు. అలాగే డిప్రెషన్ వస్తుంది వాళ్ళలో. ఈ మెనోపాజ్ డిప్రెషన్ వచ్చి ఆ డిప్రెషన్ వల్ల వాళ్ళకి సెక్స్ మీద ఆసక్తి తగ్గిపోతుంది, వాళ్ళకి చిరాకుగా ఉంటుంది, విసుగ్గా ఉంటుంది. దీంతో మెనోపాజ్లో ఏంటంటే అలసట, మీకు చెప్పారు అలసట ఉంది. ఈ అలసట తేలుతుంది. ఈ అలసట వల్ల దేని మీద ఆసక్తి ఉండదు. మనిషి ఎలా అలసిపోతే ఏ మీద ఆసక్తి ఉండనట్లుగా ఇక్కడ ఆసక్తి ఉండదు. ఆసక్తి లేకపోవడంతో వాళ్ళకి సెక్స్ మీద ఉండదు, ఏ పని మీద కూడా, ఒక సెక్సే కాదు ఏ పని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అంచేత పైగా విసుగు, కోపం, చిరాకు వెళ్ళిపోతాయి. ఎందుకని మనుషులు ఎప్పుడైతే అలసట ఏర్పడుతుందో పని చేయాల్సి వచ్చేకల్లా విసుగు వస్తుంది, కోపం వస్తుంది, అలసట వస్తుంది. అదొక ఇచ్చారు. ఇలాంటి ఏమిటంటే ఫ్యామిలీస్లో కూడా గొడవలు వస్తాయి. కోడల మీద గురి తీసుకోవడం, ఏంటి ఆ పనాలు చేసావు, ఇది చేయలేవా, అది అక్కడ పెట్టలేవా అంటే ఆ ఊరికి మానసికంగా ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అందుకనే మా అత్తగారికి 40-50 వచ్చిన తర్వాత కోడలతో గొడవలు ఎక్కువైపోయినాయి. కోడలేమో మామూలు ఉంటుంది, ఆ పెద్దానికి అత్తగారి కోపం ఎక్కువైంది, చిరాకు ఎక్కువైంది, మరీను అని ఆ కోడలు ఉంటుంది. ఏమిటని చెప్పి నువ్వు సరి చేయవా అని వీళ్ళంట. ఇవన్నీ గొడవలు అన్నమాట. అలాగే భర్త మీద కూడా గొడవలు. ఏంటండి సంపూర్తి తింటున్నారు మీరు, ఏంటి సెక్స్ చిన్న ఆన్సర్స్, మీకు ఇంకో పని పట్టలేదా అని మూడు. అక్కడ అన్నిటిలో కూడా ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. అయితే అందరికి కాదు, కొందరు స్త్రీలకే మెనోపాజ్ అనేది ఇంత తీవ్రంగా ఉంటుంది. వాళ్ళకి ఎందుకంటే రకరకాల శారీరక బాధలు, మానసిక బాధలు, వాళ్ళకి కండరాల నొప్పులు, తలనొప్పి, నడు నొప్పి, ఎముకలు కూడా నొప్పి అనిపిస్తాయి. ఆస్టియోపోరోసిస్ అంటాం, ఆ నొప్పులన్నీ వస్తాయి. అలా రాబట్టి అంచేత ఏ స్త్రీ అయినా చక్కగా ఉండి ముట్లు శాశ్వతం ఎండిపోయే దశలో లేదా ఎండిపోయిన తర్వాత కానీ ఈ రకంగా ఇద్దరు మనం చెప్పుకున్నట్టు మానసిక పరిస్థితులు తలెత్తినట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు మెనోపాజ్ లక్షణాలు వచ్చినట్లున్నాయి, నాకు ఇలా ఉంటుంది, మెన్సెస్ కూడా అయిపోతుంది, ఏమిటి అని అడిగితే డాక్టర్ పరీక్ష చేస్తారు. పరీక్ష చేసి మందులు ఇస్తారు. మందులు ఇస్తే మళ్ళీ మామూలు అయిపోతారు. ఆ మందులు మాత్రం 6 నెలల నుంచి 2 సంవత్సరాల దాకా వాడుకోవాల్సి ఉంటుంది.
Please subscribe for more videos. YouTube / Dr. Samaram.